खुश खबर। जय दादाजी शॉपिंग मॉल बेला की तरफ से 999 के कपड़े खरीदने पर एक कूपन फ्री। 1/3/2024 से लेकर 31/5/2024 तक ये ऑफर। आइए खरीदिए और इनाम में इलेक्ट्रिक स्कूटी और ड्रेसिंग टेबल पाइए। हमारे पास शादी ब्याह के सभी प्रकार के अच्छे और ब्रांडेड शूटिंग शर्टिंग साड़ियाँ, ड्रेस मटेरियल, मेंस वेयर, किड्स वेयर, लेडीज वेयर उपलब्ध है, वो भी कम दामों में। 999 की खरीदी पर एक कूपन फ्री और घर ले जाइए स्कूटी ड्रेसिंग टेबल। हमारा पता है मेन रोड बेला। नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। विधायक पायल शंकर ने जैनत मंडल बाजार प्रांगण में किसानों की सुविधा के लिए पायल शंकर फाउंडेशन के तत्वावधान में अन्नदान कार्यक्रम का आयोजन किया। इस अवसर पर पायल शंकर ने कहा है कि राज्य में सबसे बड़े सोयाबीन उत्पादक क्षेत्र जैनत बेला मंडल समर्थ मूल्य न मिलने के कारण फसल बेचने में असमर्थ है। यदि वे अपने फसल बेचने के लिए बाजार प्रांगण में आते हैं तो आदिलाबाद जैसे बाजार प्रांगण में होटल उपलब्ध है, लेकिन जैनत बेला जैसे क्षेत्रों में ताजे पानी की भी कोई सुविधा नहीं है। पायल शंकर फाउंडेशन के तत्वावधान में आज 500 लोगों के लिए दोपहर के भोजन की व्यवस्था की। उन्होंने कहा है कि आज उन्हें कमाने वाले को चावल देने का सौभाग्य मिला। उन्होंने कहा है कि पहले भी उन्होंने कितनी बार अधिकारियों से गुहार लगाई, इस पर उन्होंने कोई ध्यान नहीं दिया। कम से कम वे ऐसे क्षेत्रों में किसानों को भोजन और स्वच्छ ताजा पानी उपलब्ध कराना चाहते हैं और वे अपने साथ आने वाले मुख्य प्राणियों के लिए पीने के पानी का सौर मंडल स्थापित करना चाहते हैं। जैनत मंडल में सरकार किसानों से तो मुनाफा तो बहुत खूब कमाती है, लेकिन उसे उन पर उचित तरीके से खर्च भी करना चाहिए, ऐसा विधायक पायल शंकर ने कहा। సోయాబీన్ పంట తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్లోనే అత్యధిక పంట చేతికి వచ్చిన తర్వాత కూడా మార్కెట్లో సరైనటువంటి మద్దతు ధర లేని కారణంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జైనత్ బేలా ఈ జిల్లాలో ఉన్నటువంటి మిగతా దగ్గర నుంచి సోయాబీన్ కొనుగోలు కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రత్యేకంగా అనుమతి తీసుకొచ్చి 1,50,000 క్వింటాల సోయాబీన్ ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేత కొనిపించడం జరిగింది। రైతులకు బయట మార్కెట్లో మద్దతు ధర లేనప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థలు మార్కెట్లకు వచ్చి కొనుగోలు చేసినప్పుడు రైతులకు న్యాయం జరుగుతుంది। అదేవిధంగా రైతులు కూడా తమ పంటను తీసుకుని వచ్చి దినమంతా మార్కెట్లో ఉన్నటువంటి సందర్భంలో మరి నేను ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది। దినమంతా మార్కెట్లో రైతు ఉన్నప్పుడు జైనత్లో గాని బేలాలో గాని కనీసం డబ్బు పెట్టి తిన్నామంటే కూడా ఇక్కడ తినడానికి అన్నం ఉండదు। ప్రభుత్వ పరంగా రైతులకు ఏదన్నా అన్నం పెట్టే కార్యక్రమాన్ని ఆలోచించమని అధికారులకు విజ్ఞప్తి చేసినాం, కానీ అధికారుల నుంచి స్పందన రాలేదు। దాని కారణంగా సాధ్యమైనంత కాడికి కొంత రైతులకు అందరికీ అన్నం పెట్టేటటువంటి అన్నదాతలకు అన్నం పెట్టే అవకాశం చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఈరోజు పాయల్ ఫౌండేషన్ తరఫున ఒక 500 మందికి భోజనం పెట్టేయాలని ఆలోచించారు। ఈ రోజే కాకుండా ప్రభుత్వ అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు। ఆదిలాబాద్ మార్కెట్ నుండి కోట్ల రూపాయలు మిగతా ప్రాంతాలకు డబ్బు తరలిపోతుంది। మరి ఇక్కడ ఏ రైతులైతే తమ పన్నును కడుతున్నారో, ఏ రైతుల ద్వారానైతే మార్కెట్కు ఆదాయం వస్తున్నదో ఆ రైతులు మార్కెట్కు వచ్చినప్పుడు కనీసం వారికి ఇంత భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తే రైతులంతా కూడా సంతోషపడేటటువంటి పరిస్థితి ఉంటుంది। ఇకనైనా ప్రభుత్వం మేల్కొనాలి। ప్రభుత్వ అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు। రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైనటువంటి అనుమతి తీసుకొని ఇక నుండి జైనత్లో గాని బేలాలో గాని ఆదిలాబాద్ లో గాని మార్కెట్ యార్డ్ లో ఏదైనా సరుకులు కొనుగోలు చేస్తే రైతులు మార్కెట్కి వచ్చినప్పుడు రైతులకు భోజన సౌకర్యం, మంచినీటి సౌకర్యం, అదేవిధంగా తీసుకొచ్చినటువంటి పశువులకు నీళ్లు, అదేవిధంగా మేతను కూడా తీర్చేటటువంటి ఆ రకమైనటువంటి సౌకర్యం ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయాలి। రైతులకు ఎంత చేసినా కూడా తక్కువనే ఒక మానవతా దృక్పథంతో రూల్స్ అండ్ రెగ్యులేషన్ నియమ నిబంధనల్ని పక్కకు పెట్టి సాధ్యమైనంత కాడికి రైతులకు అనుగుణంగా ఉండే ప్రయత్నం చేయాలా। రైతనేవాడు లేకుంటే, రైతే లేకుంటే మన బతుకులు లేవు కాబట్టి రైతుల గురించి కొంత
సానుకూలంగా మానవతా దృక్పథంతో ఆలోచించాలి. రేపు పంటల కొనుగోలు ఎప్పుడు చేసినా కూడా ఎక్కడ చేసినా కూడా రైతులకు కనీస భోజన వసతులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.